ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు దావీదుకు చేసిన వాగ్దానంని ఒక పర్సన్ ద్వారా నెరవేర్చాడు. బలంతో కాదు, జ్ఞానంతో చేశాడు. జ్ఞానం అంటే మనందరికి గుర్తొచ్చే పర్సన్ కింగ్ సొలొమోను, దావీదు కుమారుడు. సొలొమోను రాజు అంట దేవుని చాలా ప్రేమించాడు. ఎంతగా అంటే దేవుని కోసం ఒక మందిరాన్నే కట్టించాడు. ఆ మందిరం అంట చాలా అందంగా బంగారంతో పొదిగించబడిందని బైబిల్లో మనము చూసుకుంటాము. మొదటి రాజులు 6వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మందిరం గురించి కంప్లీట్ వివరణ అక్కడ మనం చూసుకోవచ్చు. ఆ మందిరం కట్టేటప్పుడు అంట ఆ ప్రాంతంలో కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ ఎట్లాంటి గొడవ కానీ ఎలాంటి యుద్ధం అనేదే లేదు అంట. ఆ మందిరం బిల్డ్ చేసేటప్పుడు అంట చిన్న సుత్తే సౌండ్ కూడా లేదు అని బైబిల్ మనకు చెప్తుంది. మనం నార్మల్గా అయితే మనం ఇల్లు కట్టేటప్పుడు చాలా ఇష్యూస్ మనం ఫేస్ చేస్తుంటాం, చాలా గొడవలను మనం ఫేస్ చేస్తూ ఉంటాం. కానీ ఆ మందిరం విషయంలో అంట చాలా సమాధానంగా మందిరం కట్టడం జరిగిందని మనము బైబిల్లో చూసుకుంటాము. మందిరం కట్టాక ఆ మందిరం మీదంట దేవుని మహిమ కృమ్మరించబడింది. ప్రార్థన చేత సొలొమోను రాజు ఆ మందిరాన్ని కట్టాడు. 7 years ఆ మందిరాన్ని కట్టాడని మనము బైబిల్లో చూసుకుంటూ ఉంటాము. అయితే సొలొమోను రాజు ఎట్లాంటి జ్ఞానం అడిగి ఉన్నాడో మీరు కూడా దేవుణ్ణి అడిగినట్లయితే సొలొమోను వంటి చక్కటి జ్ఞానంని దేవుడు మీకు ఇచ్చి మీరు చేసే స్టడీస్లోనే కావచ్చు, జాబ్లోనే కావచ్చు, మీరు ప్రార్థనతో ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటారో సొలొమోను రాజుకి ఇచ్చిన వంటి సమాధానంను, జ్ఞానంను దేవుడు మీకు కూడా ఇచ్చునుగాక. ఆమేన్.